హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. మరి దయ్యాన్ని భూతాన్ని, గతాన్ని భవిష్యత్తుని వదిలించుకొని ధ్యానంలో కూర్చున్నాము. అయినా ఆలోచనలు వస్తున్నాయి. మరి అదే మేనక ఫ్రెండ్స్. ఏ ఆలోచనలు తెలుసా? టీవీ సీరియల్స్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో వచ్చిన న్యూస్ కానివ్వండి, లేదా రాజకీయాల గురించి కానివ్వండి, పక్కింటి వాళ్ళ గురించి కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే గమనించండి. వదిలించుకోవడం ఎలా? ఒక్క 40 రోజులు ఆ విషయాలకి దూరంగా ఉండండి. మీకు నిజంగా సీరియల్స్కి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక 40 రోజులు సీరియల్స్ ఆపేయండి. చా ఏది అయితే మీకు ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయో, పక్కింటి వాళ్ళ గురించి వస్తున్నాయి అంటే ఆ విషయాలను వినడం ఆపండి. విషయాలు కాదు ఫ్రెండ్స్, విషాలు. ఇవన్నీ విషాలు. ఈ విషయాలన్నింటినీ ఆపేయాలి. అంటే ధ్యానం అంటే వైరాగ్యం అండి అంటే వైరాగ్యం కాదు ఫ్రెండ్స్. ధ్యానం అంటే వైభోగం. చీకటి వెళ్తేనే వెలుతురు వస్తుంది, అజ్ఞానం తొలగితేనే జ్ఞానం అంకురిస్తుంది. మరి కొన్ని రోజులు కష్టపడితేనే ఫలితం వస్తుంది. సో నిజంగా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, టీవీ న్యూస్కి సంబంధించినవి కానివ్వండి, సినిమాలకి సీరియల్స్కి సంబంధించినవి వస్తున్నాయి అంటే ఆపేయండి. అప్పుడు ఒక 40 రోజుల్లో మీ మనసుకు అర్థమవుతుంది. ఏమని? ఓహో, నేను ఈ ఆలోచనలు చేస్తున్నాను కాబట్టి అసలు నాకు ఇవి చూపించట్లేదు వీళ్ళు, కాబట్టి ఆలోచనలు అనేవి ఆపివేయాలి అని మీ మనసుకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా? మేనకను కూడా రంభ, ఊర్వశి, మేనక ముగ్గురిని వదిలించుకుంటే ఆలోచనలు ఏమీ ఉండవు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి. మరి ఆలోచనలు లేవు అంటే ధ్యానంలో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఏకమవుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది. అదే జగత్ కళ్యాణానికి దారి తీస్తుంది. సో ధ్యానం కుదరట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 రోజులుగా చెప్పిన విషయాలని వినడం కాదు, ఆచరించండి. ధ్యానంలో నిమగ్నములు అవ్వండి. ఫలితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.